ఈనాడు ప్రేమిస్తారు, రేపెందుకో తెలియదు ద్వేషిస్తూ ఉంటారు. ఎందుకు ద్వేషిస్తారో తెలియదు, ఎందుకు దగ్గర అవుతారో తెలియదు, ఎందుకు దూరం పెడతారో తెలీదు. ప్రతి క్షణం ప్రతి సందర్భంలో మనుషులకి ఒక నైజం మాత్రం బాగుందండి, ఒక నైజం మాత్రం ఎక్కువగా ఉంది. అదేమిటంటే మనస్సుని గాయపరచటం, హృదయాన్ని గాయపరచటం. మనుషులకి అదే అంటారు చూసారా, నెయ్యితో పెట్టి గాయపరచడం వాళ్ళకి చాలా చక్కగా తెలుసు. మాటల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, దేని ద్వారా అయినా కానీ గాయపరుస్తూనే ఉంటారు, తూట్లు తూట్లుగా పొడుస్తూనే ఉంటారు. కానీ నా దేవుడు ఏనాడైనా మీలో ఏ ఒక్కరినైనా నా దేవుడు గాయపరిచాడా? ఏమంటే గాయపరిచాడా? ఈనాడు ప్రేమిస్తారు, రేపెందుకో తెలియదు ద్వేషిస్తూ ఉంటారు. ఎందుకు ద్వేషిస్తారో తెలీదు, ఎందుకు దగ్గర అవుతారో తెలీదు, ఎందుకు దూరం పెడతారో తెలీదు. ప్రతి క్షణం ప్రతి సందర్భంలో మనుషులకి ఒక నైజం మాత్రం బాగుందండి, ఒక నైజం మాత్రం ఎక్కువగా ఉంది. అదేమిటంటే మనస్సుని గాయపరచటం, హృదయాన్ని గాయపరచటం. మనుషులకి అదే అంటారు చూసారా, నెయ్యితో పెట్టి గాయపరచడం వాళ్ళకి చాలా చక్కగా తెలుసు. మాటల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, దేని ద్వారా అయినా కానీ గాయపరుస్తూనే ఉంటారు, తూట్లు తూట్లుగా పొడుస్తూనే ఉంటారు. కానీ నా దేవుడు ఏనాడైనా మీలో ఏ ఒక్కరినైనా నా దేవుడు గాయపరిచాడా? ఏమంటే గాయపరిచాడా?